అందరికీ షలోం. ప్రియమైనటువంటి వార్లారా, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో, యెషువా మెస్సే నామములో అందరికీ షలోం. అనుదినము ఆ యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యెషువా మెస్సే వారు గెత్సెమనే తోట నుంచి ఆయన ఎదుర్కొనినటువంటి శోధనలను, ఆయన ఎదుర్కొనినటువంటి వేదనలను, ఆ యొక్క శిలువ మరణం వరకు 40 శ్రమలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. అనుదినము ఒక్కొక్క శ్రమను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి నేటి దినమున కూడా ఆయన ఎదుర్కొనినటువంటి ఒక శ్రమ ఏమి మనకు నేర్పిస్తుంది, మనకు ఏం నేర్చుకోవాలి, మనం ఆయన ఎదుర్కొనినటువంటి శ్రమలో ఆ వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? ఇదే ఉదయకాలమున పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి శాస్త్రులు, పరిసయ్యులు, సన్హెద్రిన్ సభ వారు ఆయనను పట్టుకొని ఆయన ముఖము మీద ఉమ్మివేసి, ఆయనను గుద్ది, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయనను అవమానపరిచి, ఆయనను హేళన చేసి ఇన్ని శ్రమలను ఆయన ఎదుర్కొన్నాడు. వాటిని గురించి మనం ధ్యానించి ఉన్నాం. ఈ దినమున కూడా మరలా మార్కు సువార్త 15వ అధ్యాయము ఉదయము కాగానే రాత్రికాల సమయము ఆ కయప యొక్క గృహములో వారు విచారణ చేసి, ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యెషువాను బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించి. అవును ప్రియమైనటువంటి వారులారా, పిలాతునకు అప్పగించి పిలాతు ఏమని అడుగుతున్నాడు? యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ఎదుట నిలవబెట్టారు ఆయనను శిక్షించుటకు. పిలాతు ఎదుట ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు యొద్దకు తీసుకొని పోయారు. పిలాతు ఎదుట ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైనటువంటి నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడము. ఆయనను యెషువా మరి ఏ ఉత్తరము చెప్పలేదు. కనుక పిలాతు ఆశ్చర్యపడిపోయాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిసయ్యులను, సన్హెద్రిన్ సభవారును అనేకమైనటువంటి నిందలు మోపినారు. పరిశుద్ధుని పైన, యెషువా మెస్సీయ వారి పైన, మనుష్య కుమారుడి పైన అనేకమైనటువంటి నిందలు మోపినప్పుడు ఆయన మౌనముగా నిలిచి ఉన్నాడు. పిలాతుకు అన్ని నేరాలు ఈయన చేశాడని చెప్పుకుంటూ వచ్చారు. పిలాతు యొక్క అధికారము ఏ ఒక్క నేరమును కూడా రుజువు చేయలేకపోయింది ఆయనలో. అవును ప్రియమైనటువంటి వారు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సన్హెద్రిన్ సభ వారు ఎన్ని నేరములు మోపినా కూడా ఆయనలో ఏ లోపమును కనుగొనలేకపోయారు. ఎందుకంటే పరిశుద్ధునిలో ఏ లోపము కనుగొనలేకపోయారు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాల్తో కూడినటువంటి ఒక ప్రశ్నను ఆయన వేసి ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారు, పిలాతు యొక్క అధికారము చిన్నపోయింది. విచారణ చేశాడు పిలాతు కూడా, ఇదిగో వీరు ఇన్ని నేరములు మోపుతున్నారే. పిలాతు ఆశ్చర్యపడిపోయారు. ఈ లోకంలో మనం చూసినట్లయితే మన మీద ఎన్నో తప్పుడు నేరాలు, ఒక రెప్పపాటులో నేరములు మోపి మనకు శిక్ష విధించగలరు ఈ లోక సంబంధంగా. ఆ దినములలో పిలాతు కంటే గొప్పవాడు. పిలాతు రాజు. ఆ రాజు ఎదుట మహిమగల రాజు యెషువా మెస్సీని నిలవబెట్టారు. ఆయన పిలాతు మనుషుల చేత ఎన్నుకొనబడినటువంటి రాజు. ఈయన పరలోక సంబంధమైన మహిమగల రాజుకు తీర్పు తీర్చుటకు ఈ యొక్క పిలాతు కూర్చొని ఉన్నాడు. అందుకే పిలాతు పరిశుద్ధుడైనటువంటి రాజు పైన ఏ ఒక్క నేరము కూడా, పిలాతు యొక్క అధికారము చిన్నపోయింది. పిలాతు యొక్క అధికారం ఆయన పైన ఏ నేరము మోపలేకపోయింది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, పరిశుద్ధ గ్రంథము బహు జాగ్రత్తగా మనం పరిశీలించి చదివినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనము కూడా క్రైస్తవ ఆ యొక్క విశ్వాసములో, మన యొక్క విశ్వాసములో ఇది ఒక అత్యంత
మనము తెలుసుకొనవలసినటువంటి ఒక గొప్ప విషయము. పిలాతు యొక్క అధికారము ఆయనకు శిక్ష విధించలేకపోయింది ఆ యొక్క పరిశుద్ధునికి. పిలాతు అప్పటికి మాత్రమే రాజు, ఈయన యుగ యుగములకు రాజు, మహిమగల రాజు. సామాన్యుడు మానవుడైనటువంటి పిలాతు రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క పిలాతు ఎదుట ఆయన నిలవబడి ఉన్నాడు. ఇది యాషువా అధిపతి ఎదుట నిల్చెను, అధిపతి నీవు యూదుల రాజు అని ఆయనను అడుగగా యాషువా నీవన్నట్టే అని ఆయన సెలవిచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారు, సర్వలోకమునకు తీర్పు తీర్చే దేవుడు ఒక అల్పమైన మానవాధికారి పిలాతు. ఆ పిలాతు ఎదుట ఆయన దోషిగా ఆయనని నిలవపెట్టాడు. దోషారోపణలు చేశారు. ఏ ఒక్క నేరము ఆయన పైన మోపలేకపోయారు. ఆయన ఎదుర్కొనినటువంటి ఒక శ్రమ పిలాతు ఎదుట, నువ్వు యూదుల రాజువా? ఆయన పుట్టుకతోనే రాజు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దేశపు జ్ఞానులు వెతికి ఆ యొక్క యెరూషలేం, ఆ యొక్క బెత్లెహేమును చేరారు, ఆయనను ఆరాధించారు. పుట్టుకతోనే రాజు. పిలాతు మనుషులు ఎన్నుకున్నటువంటి రాజు. అవును ప్రియమైనటువంటి ఒక దేవుని యొక్క సంగమ, ఆయన పుట్టుకతోనే రాజు. యాషువా మెస్సీయవారు ఆయన పుట్టుకనే రాజు. అవును ప్రియమైనటువంటి వార్లారా, పరిశుద్ధ గ్రంథం బహు జాగ్రత్తగా చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని ఆ యొక్క దూతలు, ఆ యొక్క వేగుల వారు, ఆయన యాజకులు, ఆ యొక్క జ్ఞానులు వారు ఆయనను వెతికారు. ఆయన పుట్టుకతోనే రాజు. పిలాతు ఎన్నుకొనబడినటువంటి రాజు. ఈయన యుగ యుగములకు రాజు. పిలాతు యొక్క రాజ్యము ఎన్ని రోజులు ఉంటుంది? కానీ యాషువా మెస్సీయవారు చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట విను. అవును ప్రియమైనటువంటి వార్లారా, ఇదిగో ఆయన నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనటువంటి రాజ్యం అని ఆయన సెలవిచ్చుకుంటూ వచ్చాడు. లూకా సువార్త 22వ అధ్యాయం, అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని ఆయన అడుగా, మీరన్నట్టు నేను ఆయననే. అందుకు వారు దేవదూషణ చేయుచున్నాడు అని వారు ఆయన పైన కేకలు వేశారు. అవును ప్రియమైనటువంటి వారు, ఆయన పుట్టుకతోనే రాజు. లూకా సువార్త 23వ అధ్యాయం 3వ వచనం, నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా, నీవన్నట్టే అని ఆయనతో చెప్పి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆ పిలాతు తన అధికార మందిరంలోనికి ప్రవేశించి యాషువాను పిలిపించాడు. ఆయన అడిగాడు, నీవు యూదుల రాజువా అని ఆయన అడిగినప్పుడు నీవన్నట్టే అని ఆయన సెలవిచ్చాడు. అవును ప్రియమైనటువంటి వార్లారా, అందుకే ఆయన పిలాతు ఏమి చేయగలిగాడు పిలాతు? ఆ యొక్క యూదా మత బోధకులు, శాస్త్రులు, పరిసేలు అందరూ కూడా ఈయనకు ఎదురు తిరిగి ఈయనను సిలువ వేయండి అని వారి గొంతులు చించుకున్నప్పుడు పిలాతు ఏమి చేయలేకపోయాడు. ఎందుకంటే పిలాతు యొక్క అధికారము ఆయన పైన ఏ నేరము మోపలేకపోయింది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘం, ఆయన పరిశుద్ధుడు. పిలాతు అప్పటికి మాత్రమే రాజు, మనుషుల చేత ఎన్నుకొనబడినటువంటి రాజు. ఈయన పుట్టుకతోనే రాజు, ఈయన మహిమగల రాజు, ఈయన సర్వలోకమునకు రాజు. కాబట్టి పిలాతు ఏమి చేయగలిగాడు? ఆ సెన్హెద్రిన్ సభ వారు, ప్రధాన యాజకులు, ఆ యొక్క యూదా మత బోధకులు, ఆ యొక్క ప్రధాన యాజకులు అన్నయు కయపయు వారి యొక్క మాటలు విని ఇదిగో ఏమని నిర్ణయించాడు పిలాతు? చూద్దాం, లేఖనము చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. యోహాను సువార్త 19వ అధ్యాయం 19-22వ వచనంలో, మరియు పిలాతు యూదుల రాజు అయిన నజరేయుడగు యాషువా అని పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించారు. శిలువ మీద ఆయన యూదుల రాజు అని మాత్రము రాయగలిగాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో నేను రాసి తిని, అది మీరే చూచుకొనిడి. యూదులకు రాజు, ఈయన యూదుల రాజు అని పై విలాసము ఆ శిలువ పైన రాయించగలిగాడు. ఏమి చేయగలిగాడు పిలాతు? ఆయన మీద ఏ ఒక్క నేరము మోపలేకపోయింది పిలాతు యొక్క అధికారం. అవును ప్రియమైనటువంటి వారులారా, యోహాను సువార్త 19వ అధ్యాయం 19-22 వచనం, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడైన యాషువా అని పై విలాసము రాయించాడు.
ఆ యొక్క శిలువ పైన ఈయన యూదుల రాజు వైఎన్ఆర్ఐ, యాషువా నజరేత్ రెక్స్ ఇడోమియం వైఎన్ఆర్ఐ, ఈయన యూదుల రాజు అని పై విలాసము రాయించగలిగాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అందుకే ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యోహాను సువార్త 19లో ఆ యొక్క పిలాతు ఆ యొక్క పై విలాసమును రాయించగలిగాడు. అంతకు మించి పిలాతు ఏమి చేయలేకపోయాడు. అందుకే పిలాతు, నువ్వు రాజువైతే నాతో చెప్పము అన్నప్పుడు, నేను యూదులకు రాజును, నీవన్నట్టే నేను యూదులకు రాజును. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది. ఎవరినో పడగొట్టలేనటువంటి రాజ్యం, ఏ రాజు కూడా ముట్టనటువంటి రాజ్యం, మనుష్యుల యొక్క హృదయాలలో విశ్వాసము ద్వారా మరణ పునరుత్థానము పైన కట్టబడినటువంటి రాజ్యము, ఏ మనుష్యుడు చెరగొట్టలేనటువంటి రాజ్యము, ఏ దానియేలు గ్రంథములో రాయబడినటువంటి ప్రతి రాజ్యము కూలిపోతుంది. కానీ యాషువా మెస్సేవారు మరణ పునరుత్థానము, పాప క్షమాపణ, విశ్వాసము అనేటువంటి రాజ్యమును మనుష్యుల హృదయములలో కట్టబడి ఉండగా ఏ రాయి కూడా, ఏ రాజ్యము కూడా, ఏ రాజు కూడా ఆ మనుష్యుల హృదయాలలో నుంచి చెడగొట్టలేని, పడగొట్టలేని రాజ్యమును ఆయన కట్టి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆ రాజ్యమును ఎవరు కూల్చలేరు, ఆ రాజ్యమును ఎవరు పడగొట్టలేరు. అటువంటి రాజ్యమునకు ఆయన మహిమగల రాజు, మరలా రాబోతున్నటువంటి ఆ యొక్క రెండవ రాకడలో రాబోతున్నటువంటి రాజు ఆయన అని వాక్యము సెలవిస్తూ వస్తున్నది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, అందుకే సమస్తమునకు మొదటి తిమోతియులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట పొంతి పిలాతు ఎదుట ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇస్తున్నారు. శిష్యులే ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇస్తున్నారు. శిష్యులను తయారు చేసినటువంటి రాజు యాషువా మెస్సేవారు బహుధైర్యముగా ఆయన సమాధానం ఇచ్చాడు. నీవన్నట్టే నేను యూదులకు నేను రాజును అని, ఇదిగో నా రాజ్యము పరలోక సంబంధమైనదని ఆయన సెలవిచ్చుకుంటూ వచ్చాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మార్కు సువార్త 14:61 అయితే ఆయన ఉత్తరం ఏమీ చెప్పలేదు. ఆయన ఊరకొన్నాడు. ప్రధాన యాజకుడు నీవు మెస్సియావా అని అడిగాడు. అవును నీవన్నట్టే, నువ్వు మెస్సియావా అని అడిగాడు. అవును నీవన్నట్టే అని ఆయన సెలవిచ్చుకుంటూ వచ్చాడు. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆయన మాట్లాడినటువంటి ఒకే ఒక్క మాట, నీవన్నట్టే. ఆయన మౌనముగా ఉన్నాడు. నువ్వన్నట్టే నేను యూదులకు రాజును. మౌనమే ఆయనకు జయము. ఆయన మౌనముగా ఉన్నాడు. విమర్శలు, అపనిందలు ఎదురైన యాషువాలాగా మనం కూడా మౌనముగా ఉండాలి. ఈ దినములలో దేవుడు మనల్ని నేర్పిస్తున్నటువంటి ఒక ఆత్మీయ సత్యం, దేవుని చిత్తమునకు లోబడి ఉండాలని ఆ యొక్క వచనం మనకు నేర్పిస్తుంది. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, నీ రాజ్యము ఈ లోక సంబంధమే. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. లేఖనము సెలవిస్తున్నది. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుతారు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, నీవన్నట్టే నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను వచ్చి ఉన్నాను. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనను అడగగా, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని ఆయన తెలియచెప్పి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆశ్చర్యపోయాడు పిలాతు. ఎందుకంటే పిలాతు యొక్క అధికారము ఆయనకు శిక్ష విధించలేకపోయింది. ప్రధాన యాజకుల యొక్క నేరములు ఆయన మీద మోపబడిన ఆయనలో ఏ ఒక్క తప్పును కనుగొనలేకపోయారు. అటువంటి సర్వశక్తి గల దేవుడు ఆయన. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనం, అతడు మౌనముగా ఉండెను. యాజకులు, ప్రధాన యాజకులు ఆయన మీద కేకలు వేస్తున్నా కూడా ఆయన మౌనముగా ఉండెను. ఈ ఆత్మీయ సత్యాన్ని మనము నేర్చుకోవాలి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అపనిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా దేవుని యొక్క చిత్తము మన పట్ల జరుగుతుంది. కాబట్టి మనము ఆయన ఏదైతే మనకు నేర్పించాడో దానిని మనము నేర్చుకునవాలి, అనుసరించాలి. కాబట్టి ఆయన మౌనముగా ఉండెను. కాబట్టి గొర్రెపిల్ల వలె యాషువా మౌనముగా ఆ యొక్క తీర్పును భరించాడు. అవును ప్రియమైనటువంటి వారులారా,
ఆ యొక్క సాక్ష్యమును ఆయన ఒప్పుకున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15:2లో నీవు యూదుల రాజువా అని ఆయనను అడిగినప్పుడు ఆయన నీవన్నట్టే ఆ అన్ని సువార్తలు కూడా ఆయన రాజు అని సెలవిస్తున్నాయి. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది విచారణ కాదు, సత్యమునకు లోకమునకు సత్యమునకు యెహోవా మెస్సీయ వారికి లోకమునకు సత్యమునకు జరిగినటువంటి ఆ యొక్క ఆ వివాదం. అవును, పిలాతు అధికారాన్ని చూసి గర్వపడ్డాడు. యెహోవా తన మౌనం ద్వారా దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, రాజు గురించి మనం ధ్యానిస్తే ఎన్నో గొప్ప వచనాలు పరిశుద్ధ గ్రంథములో మనకు రాయబడి ఉంటాయి. కాబట్టి ఆ యొక్క రాజును గురించి మనం ఈ దినమున ధ్యానిస్తూ వస్తున్నాం. ఆయన మహిమ గల రాజు అని లేఖనము సెలవిస్తున్నది. ఆయన పుట్టుక యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని ఆయన గురించి వెతికారు. అవును ప్రియమైనటువంటి ఒక దేవుని యొక్క సంగమ, పరిశుద్ధ గ్రంథము ఎన్నో ఆత్మీయ సత్యాలు తెలియచెప్తూ వస్తున్నది. ఈ దినమున కూడా ఆయన మౌనముగా ఉండెను. ఆ పిలాతు యొక్క అధికారము ఆయన ప్రశ్నించినా కూడా ఆయన మౌనముగా ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సెనెద్రిన్ సభవారు నేరము మోపినా కూడా మౌనముగా ఉన్నాడు. నీవన్నట్టే అనే ఒక్క మాటను, నీవు మెస్సియావా అనేవారు అడిగినప్పుడు నీవన్నట్టే అనే ఒక మాటను, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తినని ఆయన సెలవిచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ రాజు మన హృదయములలో ఆయన రాజ్యమును కట్టి ఉన్నాడు. ఈ రాజ్యమును ఎవరు కూల్చలేనటువంటి రాజ్యం, ఏ రాజు కూడా ముట్టలేనటువంటి ఆ యొక్క రాజ్యమును కట్టి ఉన్నాడు. కాబట్టి ఈ రాజ్యం ఎప్పటికీ కూలిపోదు, ఈ రాజ్యము ఎప్పటికీ నశించిపోయినటువంటి రాజ్యమును ఆయన కట్టి ఉన్నాడు. అవును, ఆ రాజ్యములో మనము పౌరులము, ఆయన శిష్యులము, ఆయన జనమై ఉన్నందుకు ఈ దినమున మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి యొక్క శ్రమను ధ్యానించుటకు దేవుడు రేపటి ఉదయకాలముననే సిద్ధపడి మీ ఎదుటకు నేను రాగలను. మరి యొక్క శ్రమను మనము ధ్యానించి మనము నేర్చుకునవలసినటువంటి ఒక ఆత్మీయ సత్యం, ఈ దినమున మనము నేర్చుకున్నటువంటి ఆ ఆత్మీయ సత్యం, ఆయన రాజు, యూదులకు రాజు ఆ యొక్క శ్రమను ఎదుర్కొన్నాడు. ఆయన రాజ్యము మన హృదయములలో కట్టబడింది. ఈ రాజ్యమును ఎవరు కూల్చివేయలేరు, ఈ రాజ్యమును ఎవరు చెడగొట్టలేరు, ఈ రాజ్యమును ఎవరు పడగొట్టలేరు. నశించిపోయినటువంటి రాజ్యము, ఈ రాజ్యములో మృతులైన వారు సజీవులుగా తిరిగి లేపబడతారు. అది యెహోవా మెస్సీయ రాజ్యము. మనుష్య కుమారుడుగా మహిమగల రాజుగా ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆ రాజు యొక్క స్వరమును విని మృతులు సజీవులుగా తిరిగి లేపబడేటువంటి రాజ్యము ఈ రాజ్యం. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఈ రాజ్యములోనికి మనము ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన విశ్వాసులుగా మనల్ని మనము కనపరుచుకొనుటకు ప్రార్థన ద్వారా ఆయన మోకరించి, తండ్రి మేము పాపులము, దోషులము, మా పాపములను క్షమించు తండ్రి, మేము నీ జనము అని ఒప్పుకొని, నువ్వు మా దేవుడవని ఒప్పుకొనుటకు ఆయన ఆజ్ఞ ఇచ్చున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని. కాబట్టి ఆ మహిమగల రాజును ఆరాధించుటకు మనము సిద్ధపడాలి, అనుదినము సిద్ధపడాలి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, ఆ రాజు ఎదుట నిలబడుటకు మనం సిద్ధపడతాం. ఎవరైతే ఆయన రాజ్యంలో చేరుతారో మహిమగల రాజ్యములోకి ఆయన తీసుకొని వెళ్ళగలడు. ఇది ఆయన రాజ్యము, ఇది ఆయన రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు. ఆయన పుట్టుకతోనే రాజు. పిలాతు కొన్ని దినముల వరకే రాజు, ఈ భూమి మీద రాజు, మనుష్య కుమారుడు, ఆయన మహిమగల రాజు అని లేఖనము సెలవిస్తున్నది. కాబట్టి ఇన్ని గొప్ప విషయములు దేవుడు మన ద్వారా, వాక్యం ద్వారా తెలియచెప్తూ వస్తున్నాడు. ఎన్నో అనేకమైనటువంటి ఆత్మీయ సత్యములను తెలుసుకున్నటకు అనుదినము మీరు ఈ యొక్క వాక్యమును వినండి, ఈ యొక్క వాక్యమును సబ్స్క్రైబ్ చేసుకోండి, వాక్యమును విని ఆశీర్వదింపబడండి. మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. మీ గృహములు ఆశీర్వదింపబడాలి, మీరు స్వస్థపరచబడాలి, మీరు దీవింపబడాలి, మీ చేతి పనులు స్థిరపరచబడాలని అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ మరి ఒక అంశంతో రేపటి దినమున ఉదయ కాలమున మీ ఎదుటికి రాగలనే పరిశుద్ధాత్మ యొక్క కృపతో తెలియచెప్తూ అందరికీ షలోం. ఈ యొక్క ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. అందరికీ షలోం.